కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ సమర్పించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. చివర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. లోపాలు ఎక్కువ ఉన్నట్లు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పడంతో కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఘోష్ ఏప్రిల్లో ఈ నివేదిక అందగా మే నెల నుంచి కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతో పాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల పరిశీలన, ఇలా పలు కారణాలతో కమిషన్ గడువు ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఎప్పుడు ఎన్ని గంటలకు ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గర ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం ఫస్ట్. ఎప్పుడు ఎన్ని గంటలకు నేరుగా సిఎస్ దగ్గర ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సిఎస్కి ఇస్తాం.